ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ శ్రీనివాస్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఒక సబ్స్క్రైబర్ అయితే వీడియో ఎడిటింగ్ ఎట్లా చేయాలని అయితే అడగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళ గురించి అయితే నేను ఈ వీడియోని అయితే చేస్తున్నా. దీని గురించి మీకు తెలిసినట్లయితే వీడియోని అయితే స్కిప్ చేయండి. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఈరోజు డీటెయిల్గా వీడియో ఎలా ఎడిట్ చేయాలో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే విఎన్ అనే యాప్ని అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తాను. ఇప్పుడైతే ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే యాప్ ఓపెన్ చేద్దాం. యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయగానే వీడియో ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ న్యూ ప్రాజెక్ట్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు ఫోటో ఎడిట్ చేయాలనుకుంటున్నారు, లేదంటే వీడియోస్ ఎడిట్ చేయాలనుకుంటున్నారు అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫొటోస్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నా. మీరు ఏ ఫొటోస్ని ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాటిని అయితే ఎడిట్ చేసుకోండి. ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఎట్లాగైతే చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు ఈ ప్రతి ఒక్క ఫోటోకి ఎఫెక్ట్స్ని అలాగే ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎట్లా ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలైతే చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నేను ఈ ప్లస్ సింబల్ని మీరు ట్యాప్ చేయగానే ఇంకోండి, ఇక్కడ ప్లస్ సింబల్ని మీరు ట్యాప్ చేయగానే ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇవన్నీ బేసి నేనైతే ఇది అనుకుంటున్నా. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేస్తున్నా. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక ఎఫెక్ట్స్ని అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ స్టార్ సింబల్ ట్యాప్ చేయగానే ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా ప్రతి ఒక్క ఫోటోకి అయితే మీరు మీకు నచ్చిన విధంగా అయితే ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే నార్మల్గా అయితే ఏదో ఒక ఎఫెక్ట్ని అయితే చూపిస్తాను. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్లు అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది వీడియో. ఇదిగోండి ఎఫెక్ట్, అలాగే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోండి. అట్రాక్టివ్గా చూడడానికి అయితే బాగుంటుంది వీడియోస్. నేనైతే నార్మల్గా ఈ ఫ్లవర్స్ పిక్స్ అయితే పెడుతున్నాను. మీరైతే మీ పిక్స్ అయితే పెట్టుకొని మీరైతే ఎడిట్ చేసుకోండి. అద్భుతంగా అయితే వస్తాయి వీడియోస్. డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే దీనిలో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. నేనైతే నార్మల్ ఎఫెక్ట్ని అయితే యూజ్ చేస్తూ ఉన్నా, నార్మల్గా అసలు చూపించడానికి ఏ విధంగా ఉంటుందని చెప్పి. మీరైతే ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని మీకు నచ్చిన ఒక ఎఫెక్ట్లను అయితే మీరు యాడ్ చేసుకోండి. నేనైతే స్పీడ్గా అయితే యాడ్ చేసేస్తా, ఎందుకంటే వీడియో లాంగ్ అయితే మళ్ళీ బోరింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అయితే యాడ్ చేసి ఎట్లయితే దీనికైతే నేను ఎఫెక్ట్ అయితే ఇస్తాను. ఈ విధంగా అయితే ఇక్కడ ఎండింగ్ అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోస్ అయితే ఎఫెక్ట్ అయితే ఇచ్చేసాం. దీనికైతే ఎఫెక్ట్ ఒక్కటే కాదు, వీడియోస్కి మనం టైటిల్ కూడా ఇవ్వచ్చు. అది ఎలా అంటే ఇక్కడ టీ అనే సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేయగానే ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనం టైటిల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టైటిల్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇదైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడైతే నేను ఫ్లవర్స్ వీడియో అని అయితే ఇదిగోండి, ఫ్లవర్స్ వీడియోస్ అని అయితే ఇస్తున్నా. అలాగే మనకు నచ్చిన యొక్క కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇచ్చాం కదా, ఇదిగోండి ఇట్లా. దీని అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అప్ అండ్ డౌన్లో అయితే మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటాం అక్కడైతే పెట్టవచ్చు. అలాగే దీని యొక్క సైజును కూడా మనకు నచ్చిన విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా అయితే వీడియో అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోటోకి మనం టైటిల్ ఇచ్చాం, అలాగే ఫొటోస్కి ఎఫెక్ట్లు కూడా ఇచ్చాం. ఇప్పుడైతే మ్యూజిక్ని అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ మ్యూజిక్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని ట్యాప్ చేయగానే
ఇక్కడ మ్యూజిక్ ఎఫెక్ట్ అండ్ రికార్డ్ అనేది ఉంటుంది. ఈ రికార్డ్ అనే ఆప్షన్ని మనం మైక్ ద్వారా మన వీడియోస్కి తగ్గట్లయితే ఆడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎఫెక్ట్ అని కదా, ఇది ఇన్బిల్ట్గా అయితే ఎఫెక్ట్లు అయితే సమ్ ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మ్యూజిక్ అని ఉంది కదా, ఈ మ్యూజిక్ ఏంటి అని అంటే మన మొబైల్లో మనకు కావాల్సిన మ్యూజిక్ని అయితే డౌన్లోడ్ చేసుకుని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కనిపిస్తుంది కదా మై మ్యూజిక్స్ అని, దానిలో ఇక్కడ మ్యూజిక్ లైబ్రరీలో 6 అయితే ఉన్నాయి మ్యూజిక్స్. ఈ 6లో నేనైతే ఈ థర్డ్ వన్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ థర్డ్ వన్ యూజ్ చేసిన సందర్భాల్లో మనం అయితే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ట్రాక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇదిగోండి, ఈ విధంగా అయితే ట్రాక్ని సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడి నుంచి అయితే నేను సెలెక్ట్ అయితే చేసుకుంటున్నా, చూడండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. Feeling low, about to blow back up. Here I'll never let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. I don't really understand, need help. I don't wanna be left on the shelf. Couldn't even hear me if I yelled. It's so cold outside. I'm alone, I'm alright. ఈ విధంగా అయితే మనం మన యొక్క వీడియోస్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మనమైతే ఆల్మోస్ట్ అయితే వీడియోని అయితే ఆడియో యాడ్ చేసాం, టైటిల్ యాడ్ చేసాం, అలాగే ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయితే చేసాం. ఇప్పుడైతే వీడియో మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం. ఇక్కడైతే బ్లూ కలర్లో అయితే మనకు కనిపిస్తుంది కదా, మీరు దీన్ని ట్యాప్ చేయగానే ఇక్కడ ఎక్స్పోర్ట్ అని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ని మనం ఇక్కడైతే డిఫాల్ట్గా 180pలో అయితే ఉంది. మనం ఇక్కడ 4K వరకు అయితే వీడియోని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే 2.7Kలో అలాగే 50 fpsలో అయితే డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను ఎక్స్పోర్ట్ అన్నగానే మన వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కనుక కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.